నా పేరు ఎస్ నెహ్రూ. ఈయన నాకు బ్రదర్ అవుతారు. మేము నర్సరావుపేటలో చాలా క్రిటికల్ కండిషన్లో ఉండగా ఈ హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఈ హాస్పిటల్కి తీసుకొస్తున్నప్పుడు ఈయన యొక్క పరిస్థితి చాలా సీరియస్ కండిషన్. మేము మా యొక్క అవకాశాలు మొత్తం సన్నగిల్లిపోవడంతో ఎటువంటి పరిస్థితుల్లో పూర్తి కాంటబట్ పొజిషన్లో ఈయన ఈ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు శ్రీదేవి మేడం గారు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత తను మళ్ళీ రికవరీ అయ్యారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే అసలు మేము పూర్తిగా ఆయన ఉండడు అనుకున్నాము. కానీ శ్రీదేవి గారు మేడం యొక్క చేయి పట్టడం వల్లనే బ్రతికాడని మేము చాలా 100% నేను నమ్ముతున్నానండి. ఇది ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు కోమాలో వెళ్ళాడు. అసలు ఏం లేదు, అసలు పూర్తిగా ఏం లేదు, అసలు అది ఆయనకు తెలియదు. అటువంటి స్టేజ్లో శ్రీదేవి గారు మేడం ఇమ్మీడియట్గా వచ్చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన 3-4 రోజుల్లోనే రికవరీ అయిపోయారు. పూర్తిగా ఇప్పుడు నార్మల్ స్టేజ్కి వచ్చారు. ఇది నేను ఎవరో హాస్పిటల్లో చెప్పిస్తున్నటువంటి విషయం మాత్రం కాదండి, 100% ఈ శ్రీదేవి మేడం గారి చేయి పడ్డ తర్వాతనే ఆయన పూర్తిగా రికవరీ అయ్యారు. దీన్ని మేమందరం మా ఎంటైర్ ఫ్యామిలీ ఫీల్ వెరీ గ్లాడ్. మేమందరం సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ కిమ్స్ శిఖర హాస్పిటల్.